గణేష్ గారు, మరి అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఇరుగుల నాగరాజు ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సమావేశంలో 2 భాగాలుగా పత్రికా సమావేశం ఏర్పాటు జరుగుతుంది. ముందు తెలిసి తెలియని మాటల గురించి బీఆర్ఎస్ నాయకులు ఒక మాజీ జెడ్పీటీసీ భర్త సుందర్ రామరెడ్డి మరియు తీగల దయాకర్, మరి అదేవిధంగా బస్వ మల్లేష్ గారు ఒక కాంగ్రెస్ పార్టీ మీద ఇసుక మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఇసుకను ఈరోజు యశస్విని రెడ్డి గారు దేవరకుల మండలానికి 466 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. సుమారు అందులో 380 ఇళ్లను ముక్కుపోయడం జరిగింది. ఈ దేవరకుల మండలంలో 33,000 ఓటర్స్ ఉన్న దాంట్లో 466 ఇళ్లను మంజూరు చేస్తే 389 ఇళ్లను ముక్కుపోయడం జరిగింది. సుమారు ఒక 50 నుంచి 60 మొదటి విడత ₹1,00,000 బిల్లు కూడా ఎత్తుకోవడం జరిగింది. వారికి మా మండల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. ఇసుక ఏ విధంగా ఎవరికి లబ్ధిదారునికి ఏ విధంగా పోతుందో ముందు ఆయనకు తెలుసానంట. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేస్తాము. ఒక మాట మాట్లాడేటప్పుడు మనం మన వెనుక మీకు ఉన్నది అనేది గమనించాలి. గమనించకుండా ఇష్టానుసారంగా మనకు భగవంతుడు గౌరవిస్తూ మాట్లాడే అర్హత ఇచ్చిన విధానంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సహించదు, ఊరుకోదు. మేము ఇవాళ చెప్తాము, ఇవాళ మా మండల పార్టీ అధ్యక్షుడు కూడా అనారోగ్యం కారణంగా మా సమావేశానికి రాలేదు. ఆయన ఆజ్ఞ ప్రకారం మేము వాళ్ళ ప్రెస్ మీట్ ఇస్తాము. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక ఇంటికి ఒక లబ్ధిదారునికి 12 ట్రిప్లు ఇసుక ఇవ్వాలని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అది కలెక్టర్ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి మాత్రం ఒక ఇంటికి 12 ట్రిప్లు ఇసుక ఇవ్వడం జరిగింది. ఆ 12 ట్రిప్ల ఇసుకను 3 విడతల ఇవ్వాలి. ఒకటి బేస్మెంట్ వేసినప్పుడు 4 ట్రిప్పులు, గోడలు వేసినప్పుడు 4 ట్రిప్పులు, స్లాబ్ వేసి ప్లాస్టిక్ వేసినప్పుడు 4 ట్రిప్పులు. ఆ విధంగా 12 ట్రిప్ల ఇసుక ఇవ్వాలి. అది మీకు తెలుసా అని అడుగుతాను. అది మీకు తెలియకుండా ఒక ధర్నాను సృష్టించి, ఒక కాంగ్రెస్ పార్టీ మీద బురద దళాలను సృష్టించి, యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి మీద ఒక బురద దళాలను సృష్టించి, దేవరకుల మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరు, నాయకులు లేరు, ప్రజాపతి లేరు, మా ప్రెస్ మీట్కు ఎవరు ఇచ్చేవారు లేరనే అహంకారపూర్వమైన మాటలు మాట్లాడితే అది మీకు చాలా అవివేకం తప్ప వివేకం కాదు. నేను చెప్తా ఉన్నా, 12 ట్రిప్లు ఇసుకను ఒక లబ్ధిదారునికి ఇవ్వాలి. ఇవాళ ఉన్న స్థానిక ఎంఆర్ఓ గారు ఇక్కడ స్ట్రిక్ట్ ఆఫీసర్. మీలాగా మీరు ఒక ఎంఆర్ఓను, ఒక ఎస్ఐను మీరు విచ్చలవిడిగా వాడుతున్నారు. ఒక సిఐతోని, ఎస్ఐతోని అడ్డు పట్టుకొని ఇసుకను దోపిడీ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక ఎంఆర్ఓను కాదని ఇసుకను దోచుకుంది బీఆర్ఎస్ నాయకులు. దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా మేము ఇవాళ లబ్ధిదారునికి పోయేటట్టే ఎంఆర్ఓ రాయిస్తా ఉన్నాం. ఏ విధంగా ఇస్తున్నారు? వాళ్ళకున్న ప్రొసీడింగ్ ప్రకారం, వాళ్ళకున్న ఆధార్ ప్రకారం, వాళ్ళు కొట్టే ట్రాక్టర్ ఒక ఆర్సీ కాగితాల ప్రకారం ఎంఆర్ఓ గారు తీసుకోపోతే వాళ్ళు స్వయంగా లబ్ధిదారుని పరిశీలించి ఫోటో తీసుకొని ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది. ఏ భైరవి కారు కానీ, ఏ ట్రాక్టర్ డ్రైవర్ కానీ, ఎవరు కానీ, ఏ కాంగ్రెస్ నాయకులు కానీ, ఏ పార్టీ నాయకులు పోయినా కానీ తీసుకొని ఇవ్వడం లేదు. అందులో సాక్ష్యం ఎంఆర్ఓ గారు మీరు ఫోటో తెలుస్తుంది. మరి అటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ధర్నా చేసిందే మీరు చేసేటప్పుడు కూడా మీకు కూడా ఇంత ఉండాలి. మనం ఎంతో అంతో 5 చేతులతో అన్నం తింటారు. అన్నం తినేటప్పుడు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడలేదు. మీరు చేసిన దౌర్భాగ్యమైన పనులకు, మీరు చేసిన పార్టీ పనులకు ఇసుక మండలం కూడా మొత్తం అన్ని విధాలు నష్టపోయింది. మరి ఇవాళ యశస్వి రెడ్డి గారు చేసిన దాని మీద మీరు ధర్నా వచ్చి ఇసుక ధర్నా చేయడం జరిగింది. మరి ఇవాళ ఎంఆర్ఓ గారు 4 లబ్ధిదారునికి 12 ట్రిప్లు చొప్పేయడం తప్ప. మన ట్రాక్టర్ల గురించి కూడా అంటారు. ట్రాక్టర్లు ఆర్సీ కాగితాలు పెట్టుకొని ఇసుక నిలుపుతారు కానీ ఇష్టంగా ఉండలేదు. మరి ఈనాడు మేము చెప్తా ఉన్నాం, మీరు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టారు. డబుల్ బెడ్రూమ్ ఎట్లా కట్టారు? ఒక కాంట్రాక్ట్ ఒక చెప్పింది. మీకు దయాకర్ రావు కాంట్రాక్ట్ ఒక చెప్పింది. మీకు సిగ్గు చెరవు లజ్జ ఉంటే, నేను చెప్తా ఉన్నా, సిగ్గు చెరవు లజ్జ ఉంటే మీకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంట్రాక్టర్ ఒప్పు చెప్తే గోల్కొండ, రంభోజూడం,
పెద్దమడుగు, పెద్దమడుగు, కడవెండి, దేవరుకుల, గొల్లపల్లి బాగుంచి ఇదే డబుల్ బెడ్రూమ్లకు కొడకాల మండలం, పాలకుర్తి మండలం కూడా ఇసుకపోవడం జరిగింది. మరి నాకు తెలుసు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రతిపక్షంగా ఉన్నది. మరి ప్రతిపక్షంగా ఉన్న మీరు ధర్నా చేయకుండా ఒక లబ్ధిదారుకు, ఒక పేద వ్యక్తికి ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఇక్కడ 30 మందికి ఇల్లు ఇస్తారనే భావనతో, అంకుచితమైన భావనతో, బుద్ధి జ్ఞానం మాకున్నది కాబట్టి మేము ప్రెస్ మీట్ చేయలేదు. మరి ఆనాడే మా కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కోసం ఇల్లు ఆపితే మీరు మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుందని మేము ప్రశ్నిస్తాము. డబుల్ బెడ్రూమ్ మీరు ఎట్టగలరు చెప్పండి. అదే కాంట్రాక్టరు ఇసుక తీసుకుపోయి ప్రతి మండలంలో అమ్ముకోవడం జరిగింది. ఎక్కడ అమ్ముకోవడం జరిగింది? ఇసుక లేని మండలంలో అమ్ముకోవడం జరిగింది. మరి మీరు అంటారు మాకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపించండి అంటారు. ఇవాళ సాక్ష్యం చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆగమైపోతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆగిపోతే సామాన్య కార్యకర్త అరుణ పడుకుంటారు. మీరు ఇవాళ దేవుడుకున్న మండలో ఇసుక చెప్తున్నా కావాలి. ఎమ్మెల్యే గారు ఇచ్చిన 466 ఇల్లు ఏ విధంగా కొట్టుకొని అన్న ఒక ఆయన మాట్లాడతారు. గోదావరి ఇసుక తీసుకురావాలి, మన దగ్గర అన్ని విధాలా నెత్తి మంచుకుంటే కూర్చు ఎట్లయినా కొప్పుడుకోవచ్చు. ఇదే లేదా మనకు తింటలు తిండి లేదు, కరువు ప్రాంతంగా ఏమంటా ఉంటే మన గోదావరి ఇసుక తీసుకురావాలని అవసరం, అంత శక్తి మనకుందా? గోదావరి ఇసుక తెచ్చుకునే శక్తి కార్యకర్త ఉందా? ఇల్లు లేదు లబోదిబోలు మొక్కుకుంటా ఉంటే ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల ఇల్లు తన సొంత జాగ్రత్త కట్టుకుంటా ఉంటే దాన్ని వదిలిపెట్టి గోదావరి ఇసుక తీసుకొచ్చు. నీకు ఉండొచ్చు డబ్బులు, మీరు కాంట్రాక్టర్ కావచ్చు, మీరు 10 సంవత్సరాలు కందుకోకుండా సంపాదించవచ్చు. మరి మేము సంపాదించామా? మా దాంట్లో ప్రైవేట్ కారణం కదా, ఎవరైనా ప్రైవేట్ కారణం పోయి ఇలా ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ ఇలా ఉన్న కాంగ్రెస్ నాయకులే కానీ కార్యకర్తలే కానీ ఎవరైనా పోయి ప్రైవేట్ కారణం చేసి మాకు ఇష్ట చేయండి అని దౌర్జన్యం చేసిన ఎంఆర్ఓ కాదండి సార్, అక్కడ ఉండదు ఎంఆర్ఓ. మీకు అటువంటి ఎంఆర్ఓ నాకు చేతగాక ఎంఆర్ఓ ముందు మీరు దౌర్జన్యం చేసి మీరు ఆనాడు మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఏం చేసిండ్రు? టిప్పర్లతో కొట్టించింది ఇదే కడగ చేయండి. మీరు దేవుడు రాకపోతే ఒక టిప్పర్ మట్టి, ఒక టిప్పర్ ఇసుకొచ్చి ఇదే పోలీసులకు హోంశాఖ మంత్రితో చేస్తే ఎస్ఐ గారు కేసు పెట్టకుండా టిప్పర్లు ఎలా ఉంటే పాపం వేయండి. ఇదే పాలకుర్తి మండలం, ఇదే రాఘవరాజు దేవుడుల బాగా ఇష్టపెట్టి ఆనాడు మేము అడగలేదా? ఇప్పుడు మాకు తెలుసు భూగర్భ జలాలు అట్టడిపోతున్నాయి. భూగర్భ జలాలు అట్టడిపోతున్నప్పుడు సుందరరామరెడ్డి రాజకీయాల్లోకి రాలేదు. మేము ఎంపీడీసీ మండలం ఉన్నాం. ఆనాడు గొల్లపల్లి బాగుంచి ఇసుకపోతుందంటే మొట్టమొదటి ఎంపీసీ మండల ప్రజా పరిషత్ ఓపెన్ అయిన నాడు గొల్లపల్లి బాగుంచి ఇసుకపోతుందంటే మండల సర్వసభ్య సమావేశం ఆపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎంపీడీసీ ఇసుకపోయి గొల్లపల్లి వాగులు పరిశీలించబడింది. అప్పుడు కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారం మీరు వద్దన్న ఈ ఇసుక కలెక్టర్ ఆర్డర్ అని గొల్లపల్లి వాగులు తీసుకుపోయింది. భూగర్భ జలాలు అడుగు అడుగుతున్నాయి. దానికి కారణం భగవంతుడు, ప్రకృతి వైపరీత్యాలు. దానికి నువ్వు నేను చేసేది కాదు. ఈసారి వర్షాలు పడలేదు, భూగర్భ జలాలు అడిగిపోతున్నాయని మాకు తెలియదా? మేము రైతులం కాదా? మేము వ్యాపారస్తులమా? లేకపోతే మేమైనా కాంట్రాక్ట్ పడి బడా భాగస్వాములతో పనిచేస్తామా? మేమేం చేయట్లేదు. మేము కూడా అందరూ రైతులు, మీలాగే మేము రైతులు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, సుందరరామరెడ్డి గారు మీరు తప్పకుండా మాట్లాడే విధానాన్ని మాట్లాడండి. తప్పును తప్పనిది. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ తప్పు చేస్తే సహించం. మేము చెప్తాను, ఇదే డైరెక్టర్రావు గారు పోషణ సీసీ రోడ్డు మీద పోషుడు, ఫంక్షన్ అలా పోషుడు. ఇవాళ మాకు చాలా కలగకుండా మీ అడుగు మొత్తం బయట తీస్తాం. ఆ శక్తి మాలో ఉన్నది, తీస్తాం. తీస్తే బిల్లులు చేస్తున్న వాళ్ళు మొత్తం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా సీసీ రోడ్ ఇలాంటి గ్రామాల్లో సీసీ రోడ్డు పోసాడు, ఫంక్షన్ హాల్కి సీసీ రోడ్డు పోసాడు, ఇంకుడు ముందు కట్టి గ్రామాలలో ఒక్క ఇంకుడు కింద ఉందా చూడండి. పైప్ లైన్ వేసారు, బోర్ పైప్ వేసారు. మండల ప్రజా పరిషత్లో స్థానిక సంస్థలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత మా ఎంపీపీ గారు ఉన్నారు, మొత్తం మీకు బయోడేటా చేయాలంటారు. సిద్ధంగా ఉన్నాం బిడ్డ. నేను చెప్తాను, 10 సంవత్సరాలది మీరు మొత్తం 2 lakh పథకాలు మీకు ఎలగట్టడం జరుగుతుంది. నేను చెప్తాను, 10 సంవత్సరాలు ఎంపీ కార్డు చేస్తున్నాను. ఒక్క మీరు వేసిన బోరు ఎక్కడ నవ్వబడుతుందా? ఎక్కడ వేసిన మోటార్ అవ్వబడుతుందో చెప్పండి. బోరు మోటార్ ఎన్ని బిల్లులు తీసుడు ఇవ్వాలి? అసలు కనీసం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక ఏఈ రాలేదు మండలానికి. ఒక ఏఈ, టీఆర్ ఏఈ కానీ, హౌసింగ్ ఏఈ కానీ, ఇరిగేషన్ ఏఈ కానీ ఒక్క ఏఈ కూడా రాలేదు. మీరు ఇష్టానుసారంగా బిల్లు చేసుకున్నారు. మీ బిల్లు చేసుకుంటే మేము అడ్డం వచ్చినాం. అది మీ అధికారం లేదు. మేము ప్రజలు బుద్ధి చెప్తాం. బుద్ధి చెప్తానే ఉద్దేశంతోనే ఇవాళ బుద్ధి చెప్తుంది. ఇవాళ 50,000 ఓట్లతో దేశం గెలిపించారు. రాజకీయంగా కుతంత్రాలు కలిగిన వ్యక్తులు కాదు. వాడు ప్రథమంగా రాజకీయానికి రావడం జరిగింది. మీలాగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అధికారం ఉండి ఎవరు ఏ విధంగా కుళ్ళు రాజకీయం చేయాలనే భావన దయాకర్రావు గారికి ఉంటుంది.
కానీ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడే రావడం జరిగింది. వాళ్ళకు కుళ్ళు కుతంత్రాలు లేవు. వాళ్ళ సొంత డబ్బులతో ఇవాళ మండలాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళని పట్టుకొని వాళ్ళ 25 సంవత్సరాల అమ్మాయి ఒక 50,000 ఓట్లతో నిన్ను ఓడించిందంటే దానికి సిగ్గు శరం మనం ఉండాలి. ఎందుకు ఓడించారు? ప్రజలు నా మీద వ్యతిరేకత ఉండదు, ప్రజలు నా మీద వ్యతిరేకతతోనే ఓడించారు. నేను దాన్ని కనిపించుకోవాలి, నా వెనుక ఉన్నది నేను చూసుకోవాలనే భావన మీకు కలగాలి. కలిగిననే గుర్తొస్తుంది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి కళ్యాణ లక్ష్మి పోతే తువాలేసుకోమని అంటుంది, ఒక గ్రామానికి సీఎం రిలీఫ్ ఫండ్ పోతే తువాలేసుకోమని చెప్తుంది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, సిపిఎం లేదు, రాజకీయాలకు అతీతంగా మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాను, రాజకీయాలకు అతీతంగా ఇల్లు పెట్టినాం. ఇవాళ ఆఫీసర్లు చెప్తా ఉంటాం, ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాను, రాజకీయాలు ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ఎక్కడైనా ఒక నాయకుడు నడిపేయండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, మాజీ సర్పంచ్ అందరూ ఇక్కడ పత్రికలు ఇచ్చినప్పుడు ఎవరైనా ఒక రూపాయి తీసుకున్నట్టు అనిపించండి, మేము దానికి ఎమ్మెల్యే గారు అపోజిషన్ చెప్తాం. మేము కాదు ఎమ్మెల్యే గారు, మేము ఒక్కరు కూడా అటువంటి డబ్బులు తీసుకోవాలి భావన లేదు. ఇవాళ తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మేము తప్పకుండా అఖండ విజయం చేస్తాం. మీ ధర్నాలకే, మీ ఊపులకు భయపడే వాళ్ళం కాదు. ప్రతి సమాధానం, ప్రతి బెస్ట్ స్పీడ్కు సమాధానం ఉంటుంది, ప్రతి దానికి సమాధానం ఉంటుంది. మేము చెప్పిన నిజమైతే దానికి చర్చ దానికి మేము ఇన్ని రోజులు చూసినాం, మీరు తప్పుడు ప్రచారం చేయకూడదు అని హామీ. మేము ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన వాళ్ళకి కౌంటర్ ఇవ్వలేదు. మేము పత్రికా విలేకరులు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు ఇబ్బంది పెట్టలేదు? భావన కలిగి ఉండాలి. ఈనాడు చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, ఎరువు చేసుకుంటారా అనే భావనతో మేము ఆయన 18 ఏళ్ళు ఓట్లు పెట్టాం. మీరు మా ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డి గారు ఎన్నో విధాలు ఎన్నో అన్నారు, కొన్ని మాటలు మాట్లాడారు. వాళ్ళకున్న రాజకీయ అనుభవం ప్రకారం మీకు అనే అర్హత లేదు. ఇవాళ మన స్థాయిని మాట్లాడాలి, మన స్థాయిని బట్టి మాట్లాడాలి. మనం ఇంట్లో చదువుకున్నప్పుడు, మనకు అమ్మ అన్నం పెట్టినప్పుడు, 5 చేతులు అన్నం తిన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది ప్రజలు గమనిస్తూ ఉన్నాం. మేము ఇవాళ పత్రికా ముందుకు రావడానికి కారణం అదే. ఎందుకంటే తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని, ఏదో మనం పబ్బం గడిపించుకోవాలని, మనం దాచుకోవాలి, తీసుకోవాలి, తినాలనే భావనతో ఎదుటి వాళ్ళ నిందలు కోపినా సహించలేదు కాంగ్రెస్ పార్టీ. రాబోయే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ అఖండమైన విజయంతో మేము అలా పాత కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కొక్క విలేకరులకు ఆయన ఎవరికైనా మంచి విలువలు పోషిస్తాం. ఇవాళ మేము చెప్తాను, స్థానిక ఎస్ఐ గారు కూడా అనండి, మా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇబ్బంది పెట్టుకున్నా, మీరు అధికారం ఉన్నప్పుడు సాయంత్రం 7:30, 8 గంటలకు మీరు మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, చిన్న లీడర్లు, కోటా లీడర్లు రాత్రి 8 గంటల వరకు అదే యాప్చెట్ కింద సిఐ గారితో దావతులు చేసుకుంటా మేము కళ్ళాలు చూసాం. మేము ఎన్నడూ అనలేదు. ఇవాళ అనవలసి వస్తుంది. ఎందుకు అనవలసి వస్తుంది? మీరు చేస్తే తప్పు విధాలు మార్చుకోవాలి. సిఐ గారితో పార్టీ పని చేస్తున్నారు, ఆ ఆఫీసర్ మీద వాళ్ళకి గుర్తులు అయిపోయింది. అదే ఎంఆర్ఓ గారు ఉంటే ఎంఆర్ఓ గారు తెలియకుండా వాడు ముష్కరిస్తాను, వీడు ముష్కరిస్తాను, వాడి యొక్క ఇష్టానుసారంగా తీసుకుంటున్నాడు. మేము ఏనాడని అన్నామా? ఎందుకంటే అది మీకు కనువిప్పు కలగాలి. ఇవాళ మా ఇష్టం నుంచి భూగర్భ జలాలు అడ్డిపోతానే, కాంగ్రెస్ వచ్చినాక భూగర్భం తీసేస్తాము. మేము తప్పు, మేము రైతులకు ఎక్కువ ఎన్నంటుంటాం. భూగర్భ జలాల కోసం వాళ్ళ సొంత ఖర్చుతో 2 కోట్ల కాలదీశారు. నిన్న కాక మొన్న కడియం శ్రీరామ్తో కాలువని ఉండడం జరిగింది. నవపేట రిజర్వాయర్ వస్తుంది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కాలువను పూర్తి చేయకుండా డైరెక్ట్ కాలువ తీసుకొచ్చి నవపేట రిజర్వాయర్ వేసి, రిజర్వాయర్లకు నీళ్లు పోకుండా అడ్డుకట్ట కట్టి పెద్ద కాలువ ద్వారా నీళ్లు వదిలిపించిన ఘనత వాళ్ళని. ఇవాళ పోతే కదా కాలువలు లేవు. అప్పులకు ఉన్న ఈ ప్రభుత్వం కాలువ తీయలేని పరిస్థితి వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు రావాలని కట్టాడు సుందరరామరెడ్డి గారు. నీకు తెలియదా? నువ్వు డైరెక్ట్ రిజర్వాయర్లకు పంపకుండా నీళ్ళు ఇవాళ రిజర్వాయర్లో ఉన్న దాని మీద కాంపెన్సేషన్ తీసుకున్న రైతులు ఇవాళ బోర్లు వేసుకొని, మోటార్లు వేసుకొని, కోలపైన వైట్ ఫార్మ్స్ పెట్టుకొని, డైరీ ఫార్మ్ పెట్టుకొని వ్యవసాయం చేస్తావు. నువ్వు రిజర్వాయర్లకు నీళ్ళు ఎందుకు పంపలేదు? రిజర్వాయర్లకు నీళ్ళు పంపితే చింతకోడు రిజర్వాయర్ చెప్తే ఇవాళ కరవేడి చిత్రాలు గొల్లపి వరకు బాగా చూసుకోవాలి. గేట్లు ఆనాడు 1.5 లక్షల అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతలో మన గేట్లు మన వాక్య పెట్టడం జరిగింది. మీరు ఒకసారి పరిశీలించండి. ఆ గేట్లు ఇస్తే మన వాళ్ళు సస్యశ్యామం లేదు, మన రైతులు సస్యశ్యామం లేదు అని దయాకరాలు అనే శక్తి లేక నీళ్లు పోతున్నాయి, పక్కన కట్టుకోవాలి, ఓట్లు సంపాదించాలి అనే భావనతో రిజర్వాయర్ ఆపేసి ముందు ముందర కూర్చి ఎంత ఓపెన్ చేసినట్టయింది. కోర్సాగా ఇక్కడి నుంచి అన్నం పెట్టకుండా నీ కేంద్ర అనే భావన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ చేసి ఆ నీళ్లు మొత్తం ఇంకా కూడా పోతున్నాయి. దేవుడు మండలానికి ఒక చుట్టూ రావాలి. అందులో ఎగువ ప్రాంతంలో ధర్మగడ తండ, కడవెండి, సీతాపురం, కొండపల్లి, పొరపాటు,
ధర్మాపురం వాటికి ఒక నీరు రావాలి. అదే ఇవాళ తాళ్ళచెరువు నుంచి శాతాపురం ప్రారంభించి అదే తాళ్ళచెరువుకి వస్తే అదే మాతాపురం. ఇది దేవతమైన నీటి యొక్క సమస్య. దీని మీద మేము పోయిన యాసి కూడా అందరం కలిసి కాంగ్రెస్లో ఇదే యశ్వంత్ రెడ్డి గారు మాకు పాదయాత్ర ద్వారా తీసుకుపోయిన కాబట్టి మాకు క్షుణ్ణంగా అర్థమైంది, అక్కడ వేరే అర్థమైంది. అందుకే ఇవాళ మీరు చెప్పగలుగుతారు. మరి ఈ పనులు చేయకుండా ఇవాళ కాంగ్రెస్ ఇసుక చేస్తారు. ఎవడైనా మా దాంట్లో ఏ నాయకుడైనా ఇసుక కోసం ఖచ్చితంగా మిత్రులకు చెప్తా ఉన్నా, ఇసుక కోసం ఎంఆర్ఓ కానీ ఎవరైనా ఎస్ఐ కానీ ఇబ్బంది పెట్టినట్టు చూస్తే మేము ముక్కు నేల కాస్తాం. అదే మీరు రాకపోతే ముక్కు నేలకు మేము రాయిస్తాం. అది నేను చెప్తాను. చంద్రబాబు కానీ ఎంపీపీ మండల పార్టీ దయాకరే కానీ బస్సు మల్లేష్ ఎంపీపీ కానీ దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇలా వాళ్ళ పేరు ఎందుకు పెడుతున్నట్టే మీరు గమనించండి. మేము చెప్పినట్లు వాస్తవం ఉందా లేదా. వాస్తవాలు లేకుండా మీరు ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సహించదు. నేను కూడా ఒక 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చేసిన. మీరు చేసే పని మీరు చెప్పుకోండి, నేను చేసే పని నేను చెప్పుకోండి. ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఎవరు ఏం పని చేస్తారో ఎప్పుడు గమనిస్తారు. ఇంట్లో ఒక భార్యను భర్త గమనించట్టు, భర్తను భార్య గమనించట్టు, మిమ్మల్ని కూడా గమనిస్తారు. మీరు దయచేసి ఇటువంటి తప్పు వేసం చేయకండి. ఇసుక మీద మేము కూడా చెప్తాను, ఒక మనిషికి ఒక లబ్ధిదారునికి 12 ఫీట్ల కన్నా ఎక్కువ పోతే మీరు ఎంఆర్ఓ గారికి పోయి కూర్చొని ఫలానా వ్యక్తికి ఈ సురేంద్రబాబు గారికి 12 ఫీట్ల వద్ద 13 ఫీట్లు ఎక్కించడం అని ఎంఆర్ఓ గారిని అడగండి. ఆ ట్రాక్టర్ డ్రైవర్ అడగండి. అది మీ యొక్క సభ్యత, సంస్కారం. దానికి ఒక విలువ ఉంటుంది. మనం కానీ అష్టం ఉన్నట్టు మనం రోజు ఇచ్చి భగవంతుడు దేవుడు ఇచ్చి లోన్ ఇచ్చిందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దేవుడు ఊరుకోడు. అది నేను చెప్తా ఉన్నా. దయచేసి మీరు అటువంటి ఆలోచనకు రాకండి, అనాలోచన ఆలోచన చేసి అనారోగ్య పాలు కాకండి. రాబోయే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు మీరు ఏం చేసినా ఎంత మొత్తుకున్నా మాలో తప్పు లేదు, మీరు తప్పు చేయలేరు. యశ్వంత్ రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారి మా మండల కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మీరు ఏం చేయలేవు. దయచేసి అక్కడికి మానుకొని ఇప్పుడున్న ఎస్ఐ గారు కానీ ఎంఆర్ఓ కానీ చాలా స్ట్రిక్ట్ ఆఫ్గా పనిచేస్తారు. మీలాగా బయట కోసం డబ్బుల కోసం సెటిల్మెంట్ కోసం చేస్తున్నారు కాదు. ఎన్నో ఉన్నాయి చెప్పాలనుకుంటే అన్ని లోపిస్తాం. అది మండల ప్రజా పరిషత్ అధికారం వచ్చిన తర్వాత మీరు చేసిన పంచాయత్ రాజ్ చట్టంలో పంచాయత్ రాజ్యాంగంలో ఎంత కుంభకోణం చేసారు, ఏం చేసారు అని నాకు తెలుసు. మీరు చేసిన బోర్లు ఎన్ని, మీరు వేసిన బోర్లు ఎన్ని మోటార్లు పెట్టిరు, ఎన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చారు, ఎన్ని మినీ ట్యాంకులు కట్టారు, ఎన్ని మన ఇంకుడు గుంతలు తీసారు, ఎన్ని ఇంకుడు గుంతలు పైపు వేసారు, ఎన్ని చోట్ల పైపు వేసారు. ఇవన్నీ బయటకు తీయాల్సి వస్తుంది. ఎన్ని రోడ్ల మీద సీసీ రోడ్ల మీద కాబట్టి సీసీ రోడ్డు వచ్చింది, ఎన్ని ఫంక్షనాల సీసీ రోడ్డు వచ్చింది. ఇవన్నీ ఉంటాయి. ఇవాళ ఇందిరామైన కూడా ఒక పారదర్శకంగా ఉంటారు. అందులో ఇప్పుడున్న యశ్వంత్ రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు చాలా మేమే ఒక ఇల్లు పడ్డారంటే అట్లా రాలేదు. రూల్స్ ప్రకారం మీకు వస్తే అది మా ఎమ్మెల్యే గారు మాకు చెప్తాము. మేము అడుగుతాం. ఎందుకంటే తప్పుడు మాటలు అడిగితే వాళ్ళు ఇవ్వాలనే భావన మాకు 18 ఏళ్ళ నుంచి అర్థమైపోయింది. ఇవి మనం చెప్తాను, అందులో వాళ్ళు మంచిదే మాకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు కూడా మాకు తప్పు చేయకుండా భావన కనిపించారు. అదే ట్రాక్టర్ డ్రైవర్ కూడా అడగండి. ఒక బండి పర్మిషన్ కావాలంటే ఆర్సీ కాగితం తీసుకుపోతే ఎంఆర్ఓ మేడం ఇస్తుంది. మా దాంట్లో ఒక్క డ్రైవర్ గారు ఒక వ్యక్తి, నేను ఆఫీస్లో ఉన్న ఒక వ్యక్తి తీసుకువస్తే మీరు రావద్దు, ఆ లబ్ధిదారుని పంపండి అని ఎంఆర్ఓ గారు పంపడం జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారు ఆ లబ్ధిదారునికి ఇవ్వడం జరిగింది. ఇది దయచేసి ఇప్పటికైనా చెప్తాను. ఆ 3 వ్యక్తులకు ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు తప్పులే ఉంటే చెప్పండి. అనవసరం తప్పులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద గుండెదల్లే వ్యవహారం చేయకండి. చేస్తే సహించే లేదు. ఇది ఇన్ని రోజులు మేము ఒక లక్ష్యం, మేము ప్రెస్ మీట్ ఏం కారణం కూడా కారణం అదే. తెలుసుకుంటారా, తెలుసుకుంటారా మా మేడం మీద మా మీద ఇస్తే తెలుసుకుంటారని భావన కలిగాం. ఇక మేము ఓపిక సహించింది. 18 ఏళ్ళు అయింది. ఇంకా ఓపిక చేయబడమన్నారు. ఎవరు ఎదుర్కొని చూసినా ఏది వాళ్ళు అక్కడ మొత్తుకుంటారే మీరు మొత్తుకుంటారని మీతో మండలాలన్నా కానీ మేము పట్టించుకోలేదు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక మాట్లాడేటప్పుడు ఆచి చూసి తప్పులు తప్పనండి, ఒప్పుడు ఒప్పనండి అని చెప్తూ మరి మా మిత్రులుగా కొంతమంది మాట్లాడుతున్నారు.